ఈరోజు ఆ దేవాది దేవుడు నా ద్వారా మీకు తెలియపరచు ఆయన యొక్క సువార్త వాక్యాలు ఏమిటి అనగా, అల్ప విశ్వాసి ఆలకించుము అని ఆ దేవాది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. విశ్వాసం మన ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ కొన్ని సందర్భాలలో సైతాను శోధనలకు లోనై మనము అవిశ్వాసులుగా మారుతూ ఉన్నాము. అలాంటి వారితో ముఖ్యముగా ఈ సమయంలో ప్రభు మనం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుని యొక్క దివ్యమైన వాక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి వాక్కును కూడా మన హృదయాంతరంగంలోనికి చేర్చుకొని గడిచిన జీవిత కాలమంతయు కూడా మనం విశ్వాసము కోల్పోయి అవిశ్వాసులుగా జీవించిన సందర్భాలు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనం మననము చేసుకొని ఆ దేవాది దేవుని సన్నిధిలో పాప మన్నింపును కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఆ దేవాది దేవుడు నాతోనే స్వయముగా నా గృహంలోకొచ్చి మాట్లాడుతున్నాడని నిండు మనస్సుతో విశ్వసించి ఆలకించాలని మిమ్మల్ందరినీ కూడా నేను వేడుకుంటున్నానమ్మా. ఇక మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనంలో, దయచేసి మరోమారి చెప్తున్నానండి, ఏమనుకోవద్దు, అన్యదా భావించొద్దు. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి, వాక్యాన్ని గమనించండి. వాక్య లోతుల్లో ఉన్న దైవ రహస్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనము ఆ దేవాది దేవుడు మనతోనే స్వయముగా మాట్లాడుతున్నాడని నిండు మనసుతో విశ్వసిద్దాము. చూడండి అమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో, వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జన సమూహము కూడి ఉండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. అనగా యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులు ఒక ప్రాంతానికి చేరుకోవడం జరుగుతూ ఉంది. అచ్చట వారు చేరుకున్న సమయంలో అక్కడ ఏమి జరుగుతుందంటే, పెద్ద జన సమూహము గుమిగూడి ఉన్నారచ్చట. ఎందుకు ఇంత పెద్ద జన సమూహము గుమిగూడి ఉన్నారని శిష్యులు ఆ జన సమూహంలోనికి వెళ్లడం జరుగుతూ ఉంది. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారో ముందు వాక్యాల్లో మనం చూద్దాము. ఎందుకు అనగా అచ్చట జరుగుతున్న సందర్భం ఏంటి, ఆ సందర్భానికి శిష్యులకు సంబంధం ఏంటి, శిష్యులను ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు శిష్యులతో, ఈ ధర్మశాస్త్ర బోధకులు అచ్చట అని ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే 15వ వచనం చూడమ్మా. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. చాలమ్మా, అక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే గొప్ప జన సమూహం గుమిగూడి ఉంది. అందులో శిష్యులు వారి మధ్యలో ఉన్నారు. వారి మధ్యలో శిష్యులను ధర్మశాస్త్ర బోధకులు వాదోపవాదానికి దిగుతూ ఉన్నారు యేసుక్రీస్తు శిష్యులతో. అప్పుడు వెంటనే యేసుక్రీస్తును ఈ ప్రజలందరూ కూడా చూడడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు రావడం వారి అక్కడికి ప్రజా సమూహంలోనికి. వెంటనే అచ్చటి నుండి కొందరు యేసుక్రీస్తు వైపుకు పరుగులు పెడుతూ ఉన్నారు. రక్షకుడు వచ్చాడు, యేసయ్య వచ్చాడు, ఈ సమస్యకు పరిష్కారము మనకు యేసయ్యనే చూపించగలుగుతాడు అని ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుకు ఎదురుగా పరిగెత్తడం జరుగుతూ ఉంది. ఆయన ఎదుర్కోవడం జరుగుతూ ఉంది, ఆయన చెంతకు వెళ్లడం జరుగుతూ ఉంది. ఇంతకక్కడ ఏమి జరుగుతూ ఉంది అసలు? ఎందుకు ధర్మశాస్త్ర బోధకులు అంత విధముగా శిష్యులను ఒత్తిడికి లోను చేస్తూ ఉన్నారు? అక్కడ ఆ జనసమూహం గుమిగూడి ఉండుటకు ఆ మధ్యలో ఏమి జరుగుతుంది అక్కడ అనేది మనం చూసినట్లయితే 16వ వచనం చదవమ్మా. వారితో మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని యేసు శిష్యులను ప్రశ్నించెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు జన సమూహంలోకి వచ్చాడో నేరుగా శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకులను కాదు,
ప్రజలను కాదు, అక్కడ గుమిగూడున్న ప్రజలను కూడా కాదు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? మీరు ఏ విషయమును గురించి తర్కించుచున్నారు అంటే, మీరు ఏ విషయమును గురించి ధర్మశాస్త్ర బోధకులు మీతో వాదోపవాదాలకు దిగారు? ఎందుకు మీరు వారితో వాదులాట పెట్టుకుంటూ ఉన్నారు అని నేరుగా శిష్యులను ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఆ జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభుల వారు. అప్పుడు శిష్యులు ఏమీ కూడా మాట్లాడలేదు. ఆ జన సమూహంతోటి ఒకడు ఎలుగెత్తి, బోధకుడా, నా పుత్రుడిపై కనికరము చూపుము, వాడు నాకు ఏకైక కుమారుడు. చాలా చాలా ఇక్కడ ఆ జన సమూహంలో నుండి ఒకడు ఎలుగెత్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, బోధకుడా, నా పుత్రునిపై కనికరము చూపుము. ఏమంటున్నాడు? నా పుత్రునిపై కనికరము చూపుము, వాడు నాకు ఏకైక కుమారుడు. శిష్యులను అడిగాడు, మీరు ధర్మశాస్త్ర బోధకులతో ఎందుకు తర్కించుచున్నారు? వారికి మీకు ఏంటి సంబంధము? ఆ జనసమూహంలో ఏమి జరుగుతూ ఉంది అని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు మిన్నకున్నారు. 12 మంది శిష్యులు కూడా ఏమీ మాట్లాడలేదన్నమాట. అప్పుడు ఆ జన సమూహంలో నుండి ఒకడు లేచి, బోధకుడా, నా పుత్రునిపై కనికరము చూపుము. అక్కడ జరుగుతున్నది విషయాన్ని బయట పెడుతూ ఉన్నాడు ఒక అతను. ఒక తండ్రి ఒక కుమారుడికి ఏమి జరిగినదో వివరిస్తూ ఉన్నాడు. ఆ జన సమూహం అంతా ఎందుకు గుమిగూడి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులు ఏమి చేశారో కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఆ తండ్రి. నాకు ఏకైక కుమారుడు ప్రభువా, నా పుత్రునిపై కనికరము చూపుము అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. జన సమూహంలో నుండి పెద్దగా గొంతెత్తి అరుస్తూ, తన స్వరపేటిక ఎంతైతే ఉంటుందో అంతగా పెద్దగా అంటూ ఉన్నాడు ప్రభు వైపు చూస్తూ, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు నాకు ఒకే ఒక కుమారుడు తండ్రి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రభుని. చూడండి అమ్మ, 39వ వచనం చదవండి అదే అధ్యాయంలో. ఒక దయ్యము వానిని పట్టి పీడించుతున్నది. అప్పుడు వాడు ఉన్నట్నుండి కేకలు వేయును. అది వానిని నురుగులు కక్కునట్లు విలవిలలాడించి గాయపరుస్తున్నది. వానిని విడిచిపోవుటలేదు. ఆమేన్. ఆ జన సమూహం అంతగా పోగవడానికి కారణం ఏంటో వివరిస్తూ ఉన్నాడు. అయ్యా, నా ఏకైక కుమారుని యొక్క పరిస్థితి ఏంటి అంటే, వానికి ఒక దయ్యము పట్టి పీడిస్తూ ఉంది. నా కుమారుణ్ణి ఒక దయ్యము పట్టి పీడిస్తూ ఉన్నది. ఆ దయ్యము పట్టి పీడిస్తున్న సమయంలో వాడు కేకలు వేస్తూ ఉన్నాడు, వెర్రి కేకలు వేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాని నోటి గుండా నురగలు వస్తూ ఉన్నాయి, నురగలు గ్రక్కుతూ ఉన్నాడు, గాయపరుచుతూ ఉన్నది, వానిని విలవిలలాడిస్తూ ఉంది ఆ దయ్యము. వారిని విడిచిపోవట లేదు ప్రభువా అని ప్రాధేయపడుతున్నాడు ఒక కుమారుని యొక్క తండ్రి. అదంతా కూడా జన సమూహముగా జనులందరూ కూడి ఒక శోధ్యము చూసినట్లుగా చూస్తూ ఉన్నారు. వీరిని ఈ దయ్యం ఏంటి ఇంతలా బాధ పెడుతూ ఉంది, ఇంతలా శోధిస్తూ ఉంది ఏంటి, ఈ నురగలు కక్కడం ఏంటి, ఈ విలవిలలు ఆడించడం ఏంటి అని జనులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ తండ్రి ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా, ఈ జనసమూహం ఎంతయో కూడా ఒక వినోదము చూసినట్టు చూస్తున్నారు తండ్రి నా కుమారుని వైపు. కానీ తండ్రి, నా కుమారుని పరిస్థితి ఇదే తండ్రి, నా కుమారుని స్వస్థపరచయ్యా అని ప్రాధేయపడము ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. చూడండమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయము 18వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము. వీరిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు
నురగలు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దెయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. చాలమ్మా. ఏమంటున్నాడు ఇంకా ఆ కుమారుని యొక్క తండ్రి ఏమంటున్నాడంటే, ప్రభువా, భూతము వీనిని ఆదేశించినప్పుడల్లా, అనగా వానిలోనికి వచ్చినప్పుడల్లా, వారిని ఆవేశించినప్పుడల్లా, వారిని పట్టుకొనినప్పుడల్లా, వాడు చే విధానం, ఆ దెయ్యం ఎలా చేస్తూ ఉంది నా కుమారుణ్ణి అంటే, వీడు నోటి గుండా నురుగలు క్రక్కుచు పండ్లు పట్టపట కొరుకుచు కొయ్యబారిపోవును. అనగా కొయ్యబారిపోవును అనగా ఒక మరణించిన వ్యక్తి ఎలా అయితే చలనం లేకుండా కట్టబారిపోయినట్లుగా ఉంటాడో, ప్రభు ఆ విధంగా చేస్తూ ఉంది ఈ దయ్యం నా కుమారుణ్ణి. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని నేను. ఈ దయ్యాన్ని పారద్రోలమని మీ శిష్యులను నేను కోరాను తండ్రి, కానీ అది వారికి సాధ్యపడలేదు. చూడండమ్మా, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఎందుకు తర్కించుచున్నారో మనం ఇక్కడ క్షుణ్ణంగా ఆలోచన చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో వివరముగా వ్రాయబడలేదు, కానీ ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల మధ్యన శిష్యుల మధ్యన జరుగుతున్న సంభాషణ అనుకోవచ్చు, లేదా మాటల యుద్ధము అనుకోవచ్చు. ఒక విధముగా మీ ప్రభువు లోకరక్షకుడని మీరు ప్రచారం చేస్తున్నారే, సువార్త పరిచర్యలు చేస్తున్నారే, మరి మీ వల్ల ఎందుకు అవడం లేదు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడము అని అంతమంది జన సమూహము వారి వైపుకు తిప్పుకోవడం కోసము ఒక విష పన్నాగాన్ని పన్నుతూ ఉన్నారు ధర్మశాస్త్ర బోధకులు. యేసుక్రీస్తు నామానికి అపకీర్తి తేవాలని చూస్తున్నారు ఈ శిష్యులను అడ్డు పెట్టుకొని. మీరు ఆయన యొక్క శిష్యులు కదా, ఆయన యొక్క అడుగు జాడలు నడిచేవారు కదా, మీరు ఎంతో విశ్వాసము గలవారు కదా. చూడు, ఈ దయ్యాన్ని, ఈ వ్యక్తిలో ఉన్న, ఈ బాలున ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టండి, మీలో మేము విశ్వాసం ఉందని. మేము ధర్మశాస్త్ర బోధకులమైన మేమే కాదు, ఇక్కడున్న ఈ జనాంగం అంతా నమ్ముతారు అని ఒక సవాల్ మాదిరిగా శిష్యులను వారు ఒత్తిడికి గురి చేయడం జరుగుతోంది ధర్మశాస్త్ర బోధకులు. ఆ ఒత్తిడికి లోనై తన ప్రభును అంటున్న అవమానకరమైన మాటలను వినలేక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ వ్యక్తి స్వస్థ పొందడం లేదు. చూడండి, శోధన ఎలా మొదలవుతోంది. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, కానీ వారికి గొప్ప గొప్ప శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అది ఒక కొండంత సమస్యగా కనబడుతూ ఉంది. మనలో ఉన్న విశ్వాసము కేవలం అనువంతగా మారుతూ ఉంది. మన ఎదురుగున్న సమస్యను మనం ఎప్పుడైతే కొండంతగా చూస్తూ ఉంటామో, మనలో కొండంత విశ్వాసం ఉన్నా కూడా అది అనువంతగా మారుతూ ఉంది. యేసుక్రీస్తు శిష్యులలో జరుగుతున్నది కూడా ఇక్కడ ఇదే. యేసుక్రీస్తుని వాళ్ళు అక్కడ అవమానపరచడానికి శిష్యులను వాడుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు నామాన్ని అవమానపరచడానికి జనులందరికి కూడా ఏమనుకుంటున్నారు, ధర్మశాస్త్ర బోధకులు మా వైపే మాట్లాడుతూ ఉన్నారు, మా గురించే మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క కుమారుడైతే ఆయనను విశ్వసిస్తున్న శిష్యులకి ఎందుకు సాధ్యపడడం లేదు? వీరు యేసును వెంబడించడం వల్ల వీరికి ఒరిగినదేమిటి? అవిశ్వాసులమైన మనము, అనగా యేసుని నమ్మని మనమెంతో మేము విశ్వాసులము, ప్రభును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వీరు కూడా మనతో సమానమే కదా. ఇవన్నీ కూడా అద్భుతాలు కావు, మోసాలు. ఒకవేళ అద్భుతాలు అయినట్లయితే వీరు ఆయన శిష్యులైన వీరు ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు అని జనబలాన్ని కూడగొట్టుకోవడానికి శిష్యులతో తర్కించడము చూస్తూ ఉన్నాము.
అంతే కదమ్మా? అవునండి. మొ- యేసుక్రీస్తు శిష్యులు చేరుకుని అచ్చట జన సమూహం కూడి ఉంటే చూచిరి. నేను చదువుతాను, ఇది మీరు వినండి, ఆలకించండి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. ఏమని తర్కిస్తూ ఉన్నారు? ఈ విధమైన మాటలతో తర్కించుతూ ఉన్నారు, జనం యొక్క బలాన్ని కూడగొట్టుకోవడానికి. ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత క్రియలు, సూచక క్రియలు, ఎన్నో స్వస్థతలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ జనమంతయు కూడా, జనుల దృష్టి అంతయు కూడా యేసు వైపు మళ్ళినది. కాబట్టి యేసు వైపు మళ్ళిన ఆ దృష్టి, జన సమూహం యొక్క దృష్టిని మా వైపుకు మళ్లించుకోవాలంటే ఈ శిష్యులను మనం ఎప్పుడైతే అవమానపరుస్తామో యేసును కూడా మనం అవమానపరిచినట్లే కదా. అప్పుడు ఈ జనులందరూ కూడా మన వైపు ఉంటారని ఒక విషపు ప్రయోగాన్ని ప్రయోగిస్తున్నారు అచ్చట ధర్మశాస్త్ర బోధకులు. చూడనమ్మా, మార్కు సువార్త 19వ అధ్యాయం చదవండి. 9వ వచనము, 9వ అధ్యాయము 19వ వచనము. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలం మీ మధ్య నుండును, ఎంతవరకు మిమ్ము సహించును? ఆ బాలుని ఇటుకు తీసుకొని రండు అనగా. చాలమ్మా. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడని ఒకసారి మరి చదివి వినిపిస్తాను. భూతము వీరిని ఆదేశించినప్పుడెల్లా నీళ్లపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగలు క్రక్కుచు, పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని ప్రభుల వారితో ఆ బాలుని యొక్క తండ్రి వివరిస్తూ ఉన్నాడు, విన్నవించుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువు తన శిష్యులతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎంత అవిశ్వాసులు! సూటిగా ప్రశ్నిస్తున్నాడు ప్రభు ఆ జన సమూహంలో. నేను చేసిన ఎన్నో అద్భుత కార్యాలు మీరు చూసి ఉన్నారు. మిమ్ములను నేను ఎన్నో గ్రామాలకు పంపించి ఉన్నాను. మీరు జాలె గాని, జోలె గాని, పాదరక్షకులు గాని లేకుండా వెళ్ళమని పంపాను. మీరు ఎచ్చటైతే సువార్తను, నా సువార్తను, రక్షణకరమైన సువార్తను ప్రకటిస్తారో అక్కడ మీకు అన్ని సమకూర్చబడతాయని నేను చెప్పి ఉన్నాను గతంలో మీకు. మీరు ఆ విధమైన చేసి ఉన్నారు. విశ్వాసులైన మీరు అల్ప విశ్వాసులుగా ఎలా మారారు అని శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎంతకాలము మీ మధ్యన ఉందును. ఈ వాక్యాన్ని చాలా బాగా గుర్తించుకోవాలి. విశ్వాసులమైన మనం అందరము కూడా ఎప్పుడైతే మనము సైతాను శోధనలకు లోనవుతామో, మన విశ్వాసము అల్ప విశ్వాసంగా మారుతూ ఉందో, ప్రభువన్న ఈ మాటను మనం గుర్తుంచుకోవాలి. నేను ఎంతకాలము మీ మధ్యన ఉందును. భౌతికంగా ఆ రోజు ప్రభు వారి మధ్యన ఉన్నాడు. లేదా ఆ రోజు ఆ జన సమూహంలో ప్రభువు లేనట్లయితే దేవుని నామానికి ఎంత అపకీర్తి జరిగేది, నా నామము ఎంత అపకీర్తి పాలయ్యేది అని ప్రభు ఈ వాక్యంలో చెప్పకనే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎందుకు అనగా ప్రభు మనం ఎక్కడైతే విశ్వాసముతో ఒక రోగి పైన మనం హస్తములుంచి మనం ప్రార్థన చేస్తామో, ప్రభువా నీవు నాతోనే ఉన్నావు తండ్రి, నీవు నాలోనే ఉన్నావు ప్రభువా, ఈ రోగి పైన ఉంచిన నా హస్తము నాది కాదు తండ్రి, ఇది నీది ప్రభువా అని మనం మనసులో నిండు విశ్వాసముతో అనుకొని ఆ రోగి పైన మన హస్తం ఉంచిన ఎడలా మన హస్తము సాక్షాత్తు ఆ దేవాది దేవుని యొక్క హస్తముగా మారడం చూస్తాం మనము. అర్థమవుతుందమ్మా? అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఎంతకాలము మీ మధ్యన ఉందునో. ఎప్పుడైతే నేను మీలోనే ఉన్నానని మీరు విశ్వసించితే ఆ క్షణములోనే ఆ బాలుడు స్వస్థ పొందేవాడే.
మీరు ధర్మశాస్త్ర బోధకుల యొక్క ప్రభలకు లోబడి మీరు భయపడి ఉన్నారు. విశ్వాసులైన మీరు అల్ప విశ్వాసులుగా మారారు కాబట్టి మీరు ఆ బాలుని స్వస్థపరచలేకపోయారు. ఆ జన సమూహాన్ని చూసి మీరు భయపడి ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర బోధకులు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు మీరు భయపడి ఉన్నారు. ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు, సమస్యలు ప్రతి విశ్వాసికి ఎదురవుతూనే ఉన్నాయి. నీవు క్రీస్తు బిడ్డవంట కదా, నీవు ప్రార్థన చాలా బాగా చేస్తావట కదా, ఆరాధన చేస్తావట కదా, పాటలు కూడా బాగా పాడుతావట కదా, వాక్య పరిచర్య కూడా చేస్తావట కదా. ఇదిగో నాకు ఆరోగ్యము బాగాలేదు, అనారోగ్యుడైనాను, నీవు నా గురించి ప్రార్థన చేయి అని సైతాను వారితో మాట్లాడిచ్చి ఉండవచ్చు. అప్పుడు మనం ఈ వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎంతకాలం మీ మధ్యన ఉండును అనే ప్రభు యొక్క మాటను మనం ఎప్పుడైతే నిండు మనస్సుతో మన హృదయాంతరంగాలంలోనికి చేర్చుకుంటామో, ప్రభువా ఎల్లప్పుడూ నీవు నాతోనే ఉన్నావు తండ్రి, ఎల్లప్పుడూ నీవు నా మధ్యలోనే ఉన్నావు ప్రభువా, ఈ రోగికి నాకు మధ్యలో ప్రభువా, నా నోటి నుండి వెలువడు నీ యొక్క ప్రతి మాట ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు ఇచ్చటనే ఉన్నావు తండ్రి అని మనం ఎప్పుడైతే మన మనస్సులో అనుకొని ఆ రోగిని ఆ రోగి చెంత చేరి ప్రార్థిస్తామో, ఆ రోగి తప్పకుండా స్వస్థ పొందుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే చెబుతూ ఉన్నాడు ప్రభు వారితో, మిమ్మలను నేను ఎంతవరకు సహింతును అనగా ఎంతవరకు భరించాలి మిమ్మలను నేను. ఈరోజు విశ్వాసులైన వారు అల్ప విశ్వాసులుగా మారుతున్న ప్రతి ఒక్కరితో ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఇదే. మిమ్మల్ని ఎంతవరకు సహించాలి? మీరు ఎంతో విశ్వాసులు, కానీ మీ ఎదురు ఉన్న సమస్యను బట్టో లేదా ఒక వ్యాధితో బాధపడుతున్న రోగిని బట్టో మీరు కొండంత ఊహించుకుంటూ ఉన్నారు. ఇది నాకు సాధ్యమేనా అనుకుంటున్నారు. కానీ మీ విశ్వాసము అప్పుడు అనువంతగా మారుతూ ఉంది. ఈ రోగిని స్వస్థపరచడం నాకు సాధ్యమేనా అని నీ మనసులోకి ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడు నీవు స్వస్థపరచలేవు. మీరు ఆ బాలుని స్వస్థపరచపోవడానికి కారణములు ఇవే అని ప్రభు అలనాడు తన శిష్యులకే కాదు, ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు విశ్వాస ప్రయాణంలో ఉన్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాటలని మనం గుర్తుంచుకోవాలి. ఆ విధముగా శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆ బాలుని నా చెంతకు తీసుకొని రండు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు అట్లే వారిని తీసుకొని వచ్చిరి. యేసును చూసిన వెంటనే ఆ దెయ్యము వానిని విలువలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగులు కక్కించెను. అందరికి ఆశ్చర్యం అవుతూ ఉంది. అప్పటి వరకు ధర్మశాస్త్ర బోధకులు ఎంతో వ్యంగ్యంగా మాట్లాడారు, హేళముగా మాట్లాడారు. ఇదే మీ ప్రభు వల్ల కూడా కాదు, ఇదే మామూలు దెయ్యం అనుకుంటున్నారా మీరు? మూగ దెయ్యం ఇది, చెవిటి దెయ్యం ఇది, వీనికి చిన్నప్పటి నుంచి ఉంది ఇది దయ్యం. ఈ దయ్యం వెళ్ళగొట్టుడు మీ ప్రభు వల్ల కూడా కాదు అని ఎన్నో మాటలు పలికిన ధర్మశాస్త్ర బోధకులతో సహా ఆ జన సమూహమంతా కూడా ఒకేసారి ఆశ్చర్యపోతూ ఉన్నారు. గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడు ప్రభుల వారి మధ్యలో. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవిడలాడించి, యేసు ప్రభు ఏమన్నాడు? ఏమన్నా ఆజ్ఞ జారీ చేశాడా? ఏమీ లేదు. యేసు ప్రభుని చూచిన వెంటనే తక్షణమే అక్కడ ఏం జరుగుతూ ఉంది? దయ్యము ఆ బాలుని విలవిలలాడించి
నేలపై పడవేసి అటూ ఇటూ దొర్లించి నురగలు క్రక్కించెను. అది ఎన్ని విధాల చేయాలో దయ్యము ఆ బాలుణ్ణి అన్ని విధాల బాధ పెడుతూ ఉంది ప్రభుల వారి ముందు. చూడండి 21వ వచనం చదవమ్మా. ఈ దుర్భరావస్థ ఎంత కాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పెను. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంది? ఆ బాలుడు నురగలు కక్కుతూ ఉన్నాడు, అటు ఇటు బొర్లుతూ ఉన్నాడు, బొర్లిస్తూ ఉంది దయ్యం, అరుస్తూ ఉన్నాడు, అన్ని జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు ఆ బాలుని యొక్క తండ్రిని అడుగుతూ ఉన్నాడు ప్రభుల వారు, ఈ దురావస్థ, ఈ దుర్భరమైన పరిస్థితి, ఈ ఘోరమైన పరిస్థితి ఈ బాలునికి ఎంతకాలము నుండి ఈ దయ్యము ఈ విధముగా ఈ బాలుని పీడిస్తూ ఉంది అని యేసు ఆ బాలుని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అతను తెలియజేస్తూ ఉన్నాడు, పసితనము నుండి అనగా చిన్ననాటి నుండి ప్రభువా ఇదే బాధ తండ్రి, చూడలేకపోతున్నాము ప్రభువా, నా ఏకైక కుమారుడు తండ్రి అని ప్రభుల వారికి విన్నవించుకోవడం మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాము. 22వ వచనం చదవమ్మా. అనేక పర్యాయములు ఆ భూతము దీనిని నాశనము చేయవలేనని నీళ్లలోను నిప్పులలోను పడవేయుచున్నది. తమకి సాధ్యమగునేనని నాపై కరుణించి సాయము చేయడు అని ప్రార్థించెను. చాలమ్మా. అంతేకాకుండా ఆ బాలుని గురించి, ఆ బాలునికి ఆవహించిన దయ్యమును గురించి ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు ప్రభుల వారికి. అనేక పర్యాయములు అనగా అనేక మారులు, అనేకమైన రోజుల నుండి ఆ భూతము వీనిని అనగా నా కుమారుణ్ణి నాశనము చేయవలెనని అనగా వీని యొక్క ప్రాణాలను తీయవలెనని అది ఏమి చేస్తూ ఉందంటే నీళ్లలో పడేస్తూ ఉంది. అంతేకాకుండా నిప్పులలో పడేస్తూ ఉంది. ప్రభువా మేము చూడలేకపోతూ ఉన్నాము, వీని ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉంది ఆ దయ్యము. ఇది తర్వాత ఈ విధముగా విన్నవించుకున్న తర్వాత ప్రభుని ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా తమకిది సాధ్యమగునేని, ప్రభువా నీ శిష్యులకు సాధ్యం కాలేదు ఇది. ఎందుకంటే ఆ దయ్యము ఎంత శక్తివంతమైందో, ఎంత తీవ్రమైందో వివరించిన తరువాత ప్రభుని అడుగుతున్న మాట ఏంటి అంటే, ప్రభువా నీకిది సాధ్యమగునేని, ఒకవేళ నీకు ఇది సాధ్యమైతే తండ్రి నాపై కరుణించి నాకు సహాయం చేయి తండ్రి. 2 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఇక్కడ సంశయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు, ప్రభు వల్ల సాధ్యమవుతుందా అని. అనగా ఆ బాధ ఒక కొండంతలా కనబడుతుంది, ఆకాశమంతా కనబడుతూ ఉంది అతనికి. ఇతనికి చిన్ననాటి నుంచి ఉంది ఇది, ఈ దయ్యము వదిలిపోవడం లేదు. నీళ్లలో నిప్పులలో ఎక్కడెక్కడో పడవేస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో మంత్రాల దగ్గరికి వెళ్ళవచ్చు, ఎన్నో మెడిసిన్ వాడి ఉండవచ్చు, కానీ దేనికి కూడా తగ్గలేదు కదా. చివరికి ఆయన శిష్యులు కూడా ప్రార్థన చేశారు కానీ తగ్గలేదు. ఇప్పుడు ప్రభువు పైన సంశయం కలుగుతూ ఉంది ఇతనికి. ఒకవైపు సంశయం కలుగుతూనే మరోవైపు కరుణించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. 2 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యంలో. ప్రభువా తమకిది సాధ్యమగునేని, ఒకవేళ సాధ్యమైతే నాపై కరుణించి తండ్రి ఇతన్ని బాగు చేయు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. లేరా అమ్మాయి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో? నేను ఒక చోట చూశాను, ఒక వ్యక్తి నన్ను పిలిచాడు, అన్నా ప్రార్థన చేయన్నా, ఇట్లా నాకు ఒళ్ళంతా నొప్పుల్లా ఉన్నాయి, నేను ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా నాకు తగ్గడం లేదు, నేను డాక్టర్స్ దగ్గరకు కూడా వెళ్ళాను, అన్ని టెస్టులు చేయించుకున్నాను, కానీ ఏమీ లేదని చెప్తున్నారు ఎవరైనా, మరి నాకు ప్రార్థన చేయన్నా, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుద్దేమో చూద్దాము అన్నాడు.
అంటే నేను వెంటనే ఒక మాట అన్నాను అతనితో, నేను ప్రార్థన చేస్తే తగ్గదు. నేను కాదు, ఎవ్వరు చేసినా తగ్గదన్నా నేను. అదేంటన్నా అలా మాట్లాడతావంటే, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుందేమో అనే ఒక క్వశ్చన్ వాడావు. ఇక నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. నేను ప్రార్థన చేస్తే తగ్గడము తగ్గపోవడం కాదు, కానీ నీలో సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నీలో ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసం ఉండదో ఎవరు ప్రార్థన చేసినా నీకు తగ్గదు అని చెప్పాను నేను. అంతే కదమ్మా? నేను అక్కడి నుంచి వెళ్ళొచ్చాను. అతడు నా మీద కోప్పడ్డాడు. నీకు ప్రార్థన చేయొచ్చని నువ్వు బాగా ఇది చేస్తున్నావు, ప్రార్థన చేయమని పిలిస్తే ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నావు, అది ఇది అన్నప్పుడు నువ్వు ఆ కోపాన్ని ఆ అనుమానాన్ని ఈ రెండింటిని తగ్గించుకొని నన్ను 100 సార్లు పిలిచినా సరే నేను ఆ ప్రభునామంలో ప్రార్థన చేయడానికి సిద్ధమే అని చెప్పాను నేను. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నానా రకాలలో ఎదురవుతూ ఉంటారు. కొందరు ఇక్కడ ఈ వ్యక్తి స్వస్థపరుస్తాడా లేదా అని ఒక 10 మంది గుమిగూడిన స్థలంలో అద్భుతం ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే ఇతనికి జబ్బు దగ్గుతుందా లేదా అని పరీక్షించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆ 10 మందిలో కనీసం 5 కూడా మనతో పాటు విశ్వాసంగా ప్రార్థించేవారు ఉండరు. ప్రభు ముందు ముందు ఒక గొప్ప మాట మాట్లాడతాడు ఇతనితోనే. 2 విధాలుగా మాట్లాడుతున్నాడు కదా. తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సాయం చేయుడు. 2 సాయం చేయమంటున్నాడు, తనపై కరుణించి నీకు ఒకవేళ సాధ్యమైతే అంటున్నాడు. 2 మాటలు మాట్లాడుతున్న ఆ వ్యక్తితో ప్రభు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరం కూడా ఈ మాటలను మన హృదయాంతరంగంలో పదిలపరచుకోవాలి. ఎలా పదిలపరచుకోవాలంటే, ఒక 10 కేజీల బంగారం మన చెంతనుంటే మనం ఏ విధంగా అయితే దాన్ని చూసుకుంటామో ఆ విధంగా ఈ వాక్యాన్ని మనం మన హృదయాంతరంలో పదిలపరచుకొని రోజు చూసుకోవాలి. సైతాను ఈ వాక్యాన్ని నా నుండి తీసివేస్తుందా, దొంగిలిస్తుందా అని. చూడనమ్మా, 23వ వచనం చదవండి. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. ఏమంటున్నాడు ప్రభు అతనితో? సాధ్యమగునేని అనుచున్నావా? ఇక్కడున్నది ఎవరు? లోకరక్షకుని, సాక్షాత్తు దేవుణ్ణి నువ్వు ఎవరిని అడుగుతున్నావు? సాధ్యమగునేని అని సాక్షాత్తు నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు. నేను లోకరక్షకునని గమనిస్తే నీవు విశ్వసించు వానికి, ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ సాధ్యమే, నీ ఒక్కనికే కాదు. ఈ మాటలు పలుకుతున్నది దేవుడనైనా నేను పలుకుతున్నాను. ఎవరు పలుకుతున్నాను? సాధ్యమగునేని అనుచున్నావా? ప్రియ దైవ బిడ్డ, ఆయన యొక్క నామాన్ని నీ నాలుక పైన ఉంచుకొని ఏ రోగి చెంతకైతే నువ్వు వెళ్ళి ఉన్నావో ఆ రోగితో నువ్వు మాట్లాడు మాట ఏంటంటే ఈ మాటే మాట్లాడాలి. నా నాలుక పైన లిఖించినది సాక్షాత్తు దైవ వాక్కు. నా నాలుక పైన ఆ దేవుడే ఉన్నాడు. నీవు విశ్వసిస్తే నీకు సమస్తము సాధ్యమే. నీ వ్యాధే కాదు, ఈరోజు నీకు నీ వ్యాధి నయం కాదు అని అనుకుంటున్నావేమో, ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉన్నావేమో. నీ వ్యాధి నీ ప్రార్థన కంటే గొప్పది కాదు. కేవలము అనువంతదే నీ సమస్య. కాని నా ప్రార్థన ఆకాశమంతది, ఈ భూమండల విశాలవంతమైన కృప నాది. కాబట్టి సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే. అంతే కదమ్మా? చదవండమ్మా, 24వ వచనం చదవండి. అప్పుడు ఆ
నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండాట్లును తోడ్పడుము చూడండి అని ఇప్పుడు ఎలుగెత్తి చాలా పలికెను. చాలా ఏమంటున్నాడు? సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అంటూ ఆ బాలుడు తండ్రితో, ఏ వ్యక్తి అయితే అన్నాడో ప్రభుల వారితో, అతడితో ఏమంటున్నాడంటే, ఆ బాలుడు తండ్రి వెంటనే ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నమ్ముచున్నాను, నీవు స్వస్థపరుస్తావని, నీవు దైవ కుమారుడు అని నేను నమ్ముచున్నాను, నీవు మా రక్షకుడు అని నేను నమ్ముచున్నాను. కాని తండ్రి, నేను అల్ప విశ్వాసినై ఉన్నాను. ఎందుకంటే ప్రభువా, నా కుమారుని కారణంగా ఆ దయ్యము ఎలా పీడిస్తూ ఉందో నా కళ్ళారా చూస్తూ తండ్రి, అది ఎంతో పెద్ద కొండంత సమస్యలా కనబడుతూ ఉంది నాకు. అవిశ్వాసము లేకుండానట్లు ప్రభువా అదంతా కూడా నాలో నుండి తీసివేయి. నేను అవిశ్వాసముగా ఉండదలుచుకోలేదు తండ్రి, నాలో విశ్వాసాన్ని నింపు ప్రభువా. అవిశ్వాసము లేకుండానట్లు నీ కృప నాకు తోడై ఉండాలి తండ్రి. చూడనమ్మా, ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడో అతను. ఆ బాలుని తండ్రి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నేను నమ్ముచున్నాను ప్రభువా, నీవు స్వస్థపరుస్తావని నేను నమ్ముచున్నాను, కానీ నాకున్న సమస్యలు పరిస్థితులను బట్టి నాకు అవిశ్వాసము లేకుండానట్లు, వాటి నుండి నాకు విడుదలను ప్రసాదించున్నట్లు నాకు తోడ్పడు తండ్రి. అమ్మా, ఈ ప్రార్థన మనం చేయాలి తల్లి, ఖచ్చితంగా చేయాలి. అంతే కదమ్మా? మనం చాలా సమస్యల్లో ఉంటాము, లేదా మనం లేకపోయినా మన పొరుగు వారు ఉండవచ్చు. ఈ బాను తండ్రి అన్న మాటలు చాలా గొప్ప మాటలు. నేను నమ్ముచున్నాను, ఎందుకంటే నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నేను నమ్ముచున్నాను. కానీ నేను మానవ మాతృనయ్యా, నాలో అవిశ్వాసం ఉంది తండ్రి, అది నా నుంచి తీసివేయి. ఆ తీసివేసే శక్తి కూడా నీకే ఉంది తండ్రి. నేను అల్పుడను ప్రభువా అని ఆ బాలుని తండ్రి ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రభుల వారిని. చూడండమ్మా, 25వ వచనం చదవండి. అంతటా జనసమూహము నెట్టుకొనుచూ వచ్చి ఆయన చుట్టూ చేరుట యేసు చూసి, దెయ్యమును ఉద్దేశించి, మూగా చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచిపోము, మరి ఎన్నడూ వీనిని ఆవేశింపకము అని శాసించెను. అప్పుడు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ముందు ఆయన తండ్రి హృదయాన్ని కడుగుతూ ఉన్నాడు. నీకు సాధ్యమగునేని అన్న వ్యక్తి యొక్క హృదయాన్ని కడిగాడు ప్రభువు. తర్వాత ఆ బాలుని యొక్క తండ్రి ఏమంటున్నాడు? ప్రభు, నాలో ఉన్న అవిశ్వాసాన్ని ఎంత తీసివేయాలని తీసేయలేకపోతూ ఉన్నాను, నీవు నాకు తోడ్పడు తండ్రి, నీవే నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయగలవు అని ప్రాధేయపడి ఉన్నాడు. ఆయన హృదయాన్ని కడిగి ఉన్నాడు. అక్కడ ఆ బాలుని యొక్క తండ్రి హృదయాన్ని మాత్రమే కాదు, ప్రియ దైవ బిడ్డలారా, ఆ జన సమూహములో ఎంత మంది అయితే ఉన్నారో వారందరి హృదయాలను కడుగుతూ ఉన్నాడు ప్రభువు. ధర్మశాస్త్ర బోధకులతో సహా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనతో సహా ఏమంటూ ఉన్నాడు? జనులు గుమిగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి యేసు, మూగా చెవిటి దయ్యమా, శాసిస్తూ ఉన్నాడు ప్రభు, ఈ బాలుని విడిచిపమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకము అని శాసించెను. శాసిస్తున్నాడు ప్రభు. సర్వాధికారము గల ప్రభు ఆ దయ్యాన్ని ఏం చేస్తున్నాడు? బుజ్జగిస్తున్నాడా? శాసిస్తూ ఉన్నాడు. ఈ బాలుణ్ణి నీవు విడిచి వెళ్ళిపొమ్ము అని. 18వ వచనం మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చూడండి తల్లి. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. ఆమేన్. ప్రభువు వెంటనే ఆ దయ్యాన్ని శాసించగానే వెంటనే ప్రభు నోటిలో కల్లి
వెంటనే ఈ బాలుని విడిచి వెళ్ళిపొమ్ము అనే ఒక వాక్కు పలికినంతలోనే వెంటనే ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థ పొందెను. చూడనమ్మా, ఒక వాక్యాన్ని, దైవ వాక్యాన్ని, దైవ స్వరాన్ని మనం ఆలకించే ముందు మన హృదయాలు కడగబడాలి. ఎప్పుడైతే మన హృదయాలు కడగబడతాయో అప్పుడే ఆ దేవుడి యొక్క వాక్కు మనలో విత్తబడుతూ ఉంది. విత్తబడిన వాక్కు వృక్షమవుతూ ఉంది. ఒక వృక్షము ఎలాగైతే ఫలాలను ఇస్తూ ఉందో, నీలో నాలో విత్తబడిన ఆ దైవ వాక్కు నుండి వెలువడిన ఫలాలు మన ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడాను ఆ ఫలాలను మనం అందించగల వారం అవుతాము. 19వ వచనం చదవండి అమ్మా. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమేలా పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. ఆమేన్. ఈ వాక్య ఆ బాలుని స్వస్థ పొందిన తర్వాత యేసు ప్రభు శిష్య సమేతముగా వెళ్లిపోవడం జరుగుతుంది ఒక ఏకాంత ప్రదేశంలో. ఆ శిష్యులకు మనసులో ఇదే ఉంది, మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? మేము ఇన్ని రోజులు ప్రభును అనుసరించడం వృధాయునైనా మేము ఇక ఈ స్వస్థలు చేయలేమా, సువార్తను ప్రకటించలేమా అని వారిలో కుమిలిపోతూ ఉన్నారు. పాపం ఎందుకు కుమిలిపోతూ ఉన్నారంటే ధర్మశాస్త్ర బోధకులన్నీ మాటలన్నీ కూడా వారి చెవులలో మారుమ్రోగుతూ ఉన్నాయి. వారు ఒక అన్ఫిట్ గా వారికి వారే అనుకుంటూ ఉన్నారు. వారిలో మనోవ్యాధ బాధ ఎంతో ఉంది. ఆ బాధనంతా కూడా ప్రభుకు తెలియపరచాలని ఒక ఏకాంత స్థలములో శిష్యులు ప్రభుల వారితో ఇలా అంటున్నారు, ప్రభువా, ఆ పిశాచమును మేము ఎలా పారద్రోలేకపోతిమి? ప్రభుని అడుగుతూ ఉన్నారు శిష్యులు. అప్పుడు ప్రభు గొప్పగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరికీ కూడా చదవండి అమ్మ, 20వ వచనం చదవండి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో ఒక్కనించుతున్నాను. ఆమేన్. చూడనమ్మా, ఆ రోజు శిష్యులతో మాట్లాడినట్లు కాకుండా వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నట్టుగా మన మనసులో కనిపిస్తూ ఉంది కదా. యేసు వారితో, శిష్యులతో ఇలాగా అంటున్నాడు, అల్ప విశ్వాసమే అందుకు కారణం. మీరు ఆ బాలుని పోకపోవడానికి కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసమే. ప్రభు వీరిని అవిశ్వాసులు అనడం లేదు. విశ్వాసులు మీరు గొప్ప విశ్వాసులని శిష్యులను పొగడుతూ ఉన్నాడు. వాళ్ళని కించపరచడం లేదు. ప్రభు ఏమంటున్నాడు, మీ యొక్క అల్ప విశ్వాసమే. మీకు అల్ప విశ్వాసం ఎలా వచ్చింది అంటే ఆ చుట్టూ ఉన్న జనసమూహం ద్వారా, లేకపోతే ఆ ధర్మశాస్త్ర బోధకులు మిమ్మల్ని హేళన చేయడం ద్వారా మీరు అల్ప విశ్వాసులుగా మారారే. కానీ మీరు అల్ప విశ్వాసులు కారు, మీరు గొప్ప విశ్వాసులు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు దైవ బిడ్డలయ్యి. మనము కొన్ని మార్లు ప్రార్థన చేస్తే స్వస్థత జరగపోవచ్చు, కానీ అంత మాత్రాన మనం అవిశ్వాసులమని కాదు. అక్కడున్న పరిణామాలను బట్టి, పరిస్థితులను బట్టి, ఆ ఒత్తిళ్లను బట్టి మీరు అల్ప విశ్వాసులుగా మారుతూ ఉన్నారు. మీరు ఆ విధంగానే మారారు అని శిష్యులతో తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల నాది అనంతమైన కృప. కాబట్టి మీకు అంత ఉండాలని అనడం లేదు. ఎంత ఉండాలి? ఆవగింజంత సరిపోతుంది.
మీకుండిన ఎడల ఆవగింజంత విశ్వాసమే మీకుండిన ఎడల ఒక పెద్ద పర్వతాన్ని చూపిస్తూ శిష్యులకు ఏమంటున్నాడంటే, ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగము అని మీరు ఎప్పుడైతే శాసిస్తారో అది తొలగిపోతూ ఉంది. ఇంత సింపుల్ గా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. విశ్వాసం ఇంత గొప్పదో తెలియపరుస్తున్నాడు ఒకే ఒక మాటలో. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నొక్కి వక్కానిచ్చున్నాను. ఎన్ని పరిస్థితులు మీకు ఎదురైనా కూడా, పెద్ద పర్వతమే వచ్చి మీ మీద పడినా కూడా ప్రభు నాలోనే ఉన్నాడని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో ప్రియ దైవ బిడ్డ, ఆ పర్వతము అనువంతగా మారుతూ ఉంది నీ విశ్వాసం ముందు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు రూఢిగా తెలియజేస్తూ ఉన్నాను, నొక్కి వక్కానిస్తున్నాను అని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నా మనందరితో ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాటలు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ అది సాధించాలంటే మీకు ఏం కావాలో అది నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తానని ప్రభువు ఈ సమయంలో మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. చివరి వచనము చదవండమ్మా, 21వ వచనము. దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతో తప్ప మరి ఏ విధమునను వెడలగొట్ట శక్యము కాదు అనెను. ఆమేన్. ఆమేన్. దేని వల్ల సాధ్యమవుతుంది అంటున్నాడమ్మా ప్రభుల వారు? ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప ఏ విధమునను వెడలగొట్ట శక్యము కాదు అని ప్రభువు పలుకుతున్నారు. నీవు ఒక వ్యక్తికి ప్రార్థన చేయాలి అంటే, ఆ వ్యక్తిలోని వ్యాధి బాధలను నీ పోగొట్టాలంటే, ఆ వ్యక్తి నీ ప్రార్థనను ఆశ్రయించి, అమ్మా లేదా అన్న నా గురించి ప్రార్థన చేయి దేవుడికి, ఆ తండ్రి దేవుణ్ణి వేడుకో అన్నప్పుడు ప్రియ దైవ బిడ్డ నీవు ఉపవాసము ఉండు. నిండు ఉపవాసముతో ఆ బిడ్డ కొరకు ప్రార్థించు. ఆ బిడ్డ తప్పకుండా స్వస్థ పొందుతున్నాడని ప్రభు ఈ రోజు ఈ సమయంలో మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప నువ్వు ఏ విధముగా కూడా దాన్ని వెళ్ళగొట్టలేవు. దయ్యము కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, మరి ఏదైనా సరే నువ్వు ఏ విధము కూడా వెళ్ళగొట్టలేవు అని ప్రభువే స్వయముగా మనకు తెలియచేస్తున్న మాటలు ఏంటి అంటే, ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధముగా కూడా నీకు వెళ్ళగొట్టుట సఖ్యము కాదు అని ఈరోజు విశ్వాసులమైన మనందరికీ ప్రభు ఇస్తున్న గొప్ప వరము ప్రియ దైవ బిడ్డ. కాబట్టి మనం అందరము కూడా ఆ దేవాది దేవుని యొక్క వాక్కును మన హృదయాంతరంగంలో పదిలపరుచుకొని, ప్రభువా నా సోదరుని కోసము, నా పొరుగు వారి కోసము తండ్రి, ఆ బిడ్డ నన్ను ఆశ్రయించింది తండ్రి, నీ నామాన ప్రార్థించమని ఆశ్రయించింది ప్రభువా అని ఉపవాసముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ భారాన్ని అంతా తండ్రి చిత్తానికి మనం అప్పగిస్తాము, ఆ బిడ్డ తప్పకుండా స్వస్థ పొందుతుంది అని ఈ రోజు మనందరికీ ప్రభు ఒక గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, నీ నామాన్ని ఆలకించిన ఈ బిడ్డలందరిపైన నీ కరుణగల హస్తాన్ని ఉంచావని, ఆ బిడ్డలందరిలోని సకల సైతాను శోధనను తీసివేసి పవిత్రాత్మ శక్తితో ఈ బిడ్డలను నింపి నీ వాక్కును ఆలకించు ధన్యతను ఈ బిడ్డలందరికీ కూడా దయచేసి ఉన్నావని ప్రభువాని యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.